స్థలం లేదు వెళ్ళు అన్నారు. కానీ సత్రంలో ఉన్న ఆ సత్రము యజమాని లేదా సత్రం కాపరి, ఇదిగో పశువుల పాక ఖాళీగా ఉంది, అక్కడ తొట్టి, ఆ తొట్టిలో శిశువును పరుండబెట్టారు. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరవుతున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నిండు చూలాలి మరియమ్మ తల్లి, నడవలేక సుడివడి పోయనయ్యా, దిక్కుతో చకావో యేసయ్యా, పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరవుచున్నది. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చల్లి పుట్టెనయ్యా, పసికందువైవో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఇది కదా అరణ్య మార్గముగా వచ్చిన ఇది ఏమిటి? పరిమళించుచూ వచ్చు. ఇది ఏమి? పశువుల పాక, పశువుల తొట్టి, దుర్వాసన. బంగారు బోళము సాంబ్రాణులని తూర్పు జ్ఞానులు పించిరిగా, నీవు నేను ఈనాడు యేసుకు మన హృదయముల అర్పింతుము, మన హృదయముల అర్పింతుము. We wish you Merry Christmas, we wish you Happy Christmas. ఆనందమానందమీ వేళ యేసయ్య జన్మించే ఆనందమే, నూతన శతాబ్ది ఆరంభమే. స్వాగతమే ఈ శతాబ్దికి, సుస్వాగతమే ఈ శతాబ్దికి, స్వాగతమే ఈ శతాబ్దికి, సుస్వాగతమే ఈ శతాబ్దికి. బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలుగా తల్లి అయిన మరియా ఆ శిశువును చూచి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనకు సమర్పించిరి. ఒక దుర్వాసన కొట్టే పశువుల పాక, పశువుల తొట్టి పరిమళించుచు సాక్ష్య జీవితం, యేసయ్య సాక్ష్య జీవితం పరిశుద్ధాత్మ వలన. నీ సాక్ష్య జీవితం పాపం వలన కదా, పాపం వలన వచ్చు జీతము మరణము కదా. ఆ మరణపు ముళ్ళును విరవడానికే పశువుల తొట్టిలో నుండి ఏ తొట్టిలోకి వెళ్ళాడు మరలా? నీ కొరకు, నా కొరకు. సమాధి తోట, అక్కడ ఉన్న తొట్టి, అది అరిమత యోసేపు తొలిపించుకున్న సమాధి తొట్టి. ఆ తొట్టి నుండి ఆ తొట్టిలోకి వెళ్ళిన యేసయ్యా అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? యోదయ
అరణ్యము యూదులు, అడవి మనుష్యులు. యూదా అనగా స్తుతి. యూదాలో యూదయ బెత్లెహేమనబడిన యూదయ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. ప్రవచించెనుగా యెషయా ప్రవక్త, ప్రభు పలికిన మాట నెరవేరేను. ఇదిగో కన్యక గర్భవతి అయి ప్రజల పాపములను పరిహరించెను. సుందరుడగు శిశువు పుట్టెను, సంతసముగా నిన్ను పొగడెదము. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. భూమి మీద ఇష్టులకు సమాధానం కలుగుగాక. సుందరవతి సంగమా, ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. అరుదించిరిగా తూర్పు జ్ఞానులు బంగారు సాబ్రాణిబోళము, అత్యానంద భరితులై శిశువును చూచి సాగిలపడి సమర్పించిరి వారు. సాగిలపడి సమర్పించిరి వారు. ముగ్గురు అనుకుంటున్నారా? తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో మంది. బంగారం సాంబ్రాణి బోళం ముగ్గురే అనుకున్నారా? నో. తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో మంది. అందుకనే ఆ గొప్ప సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండిరి లేదా చేయ సాగిరి. చేయుచుండెను. ఒక పక్క తూర్పు దేశపు జ్ఞానులు సమూహం, మరొక పక్క పరలోక సైన్య సమూహం. అక్కడ ఎట్లా ఉండో తెలుసా? ఇక పండగే కనుక బెత్లెహేములో సందడి, దావీదుపురములో సందడి. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోనా. ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా. ప్రభు యేసు జన్మించెను. అరండో వేడుక చేద్దాం, కలసి రారండో, పండుగ చేద్దాం రారండో. వేడుక చేద్దాం, కలసి రారండో, పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. ఆకాశం నుండు శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశం నుండు వెలిగింది శుభవార్త. ఆకాశం నుండు వెలిగింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు బాలుడిగా పుట్టాడని. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలు తీరిపోయెను మన చీకటి బ్రతుకులలోనా. ప్రభు యేసు జన్మించెను. అరండో వేడుక చేద్దాం, కలసి రారండో, పండుగ
వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. కనుక వాతావరణం ఎలా ఉందో తెలుసా?